రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానసా హిల్స్ లో నివాసించే ఆర్టీఐ మాజీ ఇన్స్పెక్టర్ విజయ నిర్మల ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో కొన్ని రోజులుగా నమ్మకంగా పనిచేసిన నేపాలీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న డైమండ్ రింగ్స్ తో పాటు సుమారు 40 కిలోల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 12:30 1:00 మధ్యలో మా ఎదురింటిగా ఉన్న దాంట్లో దొంగలు దొరకబడ్డారు. అప్పుడు అందరూ వాళ్ళు కాల్ చేసి పిలిస్తే చుట్టుపక్కల అందరూ వచ్చాము. ఇక్కడ మా ఇంట్లో సీసీ కెమెరా కూడా ఉంది, చూసాము. ఇక్కడైతే ఎవిడెన్స్ ఎవరో కనిపించలేదు. పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళ కెమెరాలో ఇద్దరు సస్పెక్ట్స్ వాళ్ళు మాస్క్ కట్టుకొని ఇట్లా వెళ్తున్నట్టు కనిపించారండి. వాళ్ళని మేము అనుమానంగా చూస్తున్నాము. ఇంతవరకు అయితే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసినట్టున్నారు. ఇంతవరకు అయితే ఇంకా ఏమి ప్రోగ్రెస్ అయితే లేదు. రాత్రి ఎన్ని గంటలకు ఉండొచ్చు? రాత్రి వాళ్ళు కనిపించింది 1:10 ఆ టైంలో కనిపించారండి. పక్క వాళ్ళ సీసీ కెమెరాలో 1 గంట ఈ ప్రాంతంలో ఇద్దరు మాస్కులు కట్టుకుని పోతున్నట్టుగా ఉన్నారు. ఇద్దరు పిల్లలు సుమారు 25-35 మధ్యలో ఉంటారు. ఇది రాత్రి తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ 12:30 1:00 మధ్యలో ఇంట్లో దొంగతనం జరిగిందండి. బ్యాక్ డోర్ నుంచి వచ్చి వాళ్ళు డోర్ బ్రేక్ చేసి ముందు అది అమ్మని తీసుకెళ్ళినట్టు అనుకుంటున్నారు. మా ఇల్లు ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మేము సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తాము. నైట్ పోలీసు వాళ్ళు వచ్చారు, కానీ మా ఇటు నుంచి వచ్చినట్టు ఏం కనిపించలేదు. ఎవిడెన్స్ పక్క సీసీ కెమెరాలు చూస్తే ఇటు నుంచి ఒక ఇద్దరు అరౌండ్ 25-30 ఏజ్ మధ్యలో ఉంటుంది. వాళ్ళు వచ్చేసి చేసినట్టు రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇంటి మీద ఎంక్వైరీ చేసి వెళ్ళినట్టున్నారు. ఇంకా తర్వాత మాత్రం మాకు సమాచారం లేదు. సుమారు 12:30 1:00 1:00 మధ్యలో మా ఎదురింటిగా ఉన్న దాంట్లో దొంగలు దొరకబడ్డారు.